వికలాంగుల పెన్షన్ 4000 నుండి 6000 పెంచాలని, వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతులకు 2000 పెన్షన్ను 4000 పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 13వ తేదీన ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో వికలాంగుల గర్జన సదస్సును, సన్నాహ సభను నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క సభకి వికలాంగుల పౌరుల సమితి విహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు వస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ సందర్భంగా బహిరంగ సభలలో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీల ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అందులో చేర్చి వికలాంగుల పెన్షన్ 4000 6000 చేస్తారని, వృద్ధుల వితంతుల పెన్షన్, బీడీ కార్మికులు, చేనేత, నేత, గీత అందరికీ కూడా 2000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పి బహిరంగ సభలో మాట్లాడి ఇప్పటికీ 20 నెలలు గడుస్తుంది. 20 నెలలు గడిచినా కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా వికలాంగులకు, వృద్ధుల వితంతులకు, బీడీ కార్మికులకు, నేత, గీత కార్మికులకు అందరికీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మోసం చేయడం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచుతానని చెప్పి మోసం చేస్తే ఇక్కడున్న ప్రతిపక్షమైన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రతిపక్ష నేతగా ఉండి అటు అసెంబ్లీలో మాట్లాడకుండా, ఇటు ప్రజలలో ఉండకుండా గడిలకే పరిమితమయ్యి ప్రజా సమస్యలు మర్చిపోయి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మరి జాప్యం చేయడం జరుగుతుంది. మరి ఇటు ప్రతిపక్షం పట్టించుకోకపోవడం వల్ల, ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్లనే ఈరోజు గౌరవ మందకృష్ణ మాది గారు బాధ్యత తీసుకొని వికలాంగుల పెన్షను 4000 6000 పెంచాలని, వృద్ధుల పెన్షను, వితంతుల పెన్షను, చేనేత, గీత, నేత, అదే క్రమంలో బీడీ కార్మికులు, ఆసరా పెన్షన్దారులకు అందరికీ కూడా పెన్షన్ పెంచాలని గత ఒక 3-4 నెలలుగా మరి ఉద్యమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని 4000 పెన్షన్ 6000, 2000 పెన్షన్ 4000 పెంచి వీళ్ళను, వికలాంగులను, వృద్ధులను, వితంతులను, బీడీ కార్మికులను అందరినీ కూడా, చేనేత, గీత అందరినీ ఆదుకోవాలని, లేకుంటే గౌరవ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో హైదరాబాద్లో లక్షలాది మందితో హైదరాబాద్ను ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరి గత ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కూడా బహిరంగ సభలలో అక్కడిక్కడ హామీలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు హామీ ఇచ్చినాయనే? ఏప్రిల్లో హామీ ఇచ్చి ఏప్రిల్, మే, జూన్లో అధికారంకి వచ్చినట్టు. అంటే జూన్లో అధికారం రాగానే ఏప్రిల్, మే, జూన్ అంటే ఏప్రిల్లో 4000 ఉంటే 6000 చేశాడు వికలాంగులకు, వృద్ధులకు 2000 ఉంటే 4000 చేశాడు. అంటే ఏప్రిల్లో వికలాంగులకు 6000, మరి మేలో 6000, జూన్లో 6000, అంటే 3 నెలల 18,000 రూపాయలు మన వికలాంగులకు ఇచ్చాడు. వృద్ధులకు, వితంతులకు, బీడీ కార్మికులకు అందరికీ కూడా, వృద్ధుల వితంతులకు, ఒంటరి మహిళలకు 2000 పెన్షన్ను మరి ఏప్రిల్లో 2000 4000 చేసి ఏప్రిల్, మే, జూన్ 3 నెలల 12,000 రూపాయలు ఒకేసారి వాళ్ళకి పెన్షన్ మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వెంటనే గెలవగానే అధికారం రాగానే పెన్షన్ పెంచుతా అని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 20 నెలలు గడిచినా కానీ సమస్య పట్టించుకోవట్లేదు. వికలాంగుల సమస్యల విషయంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ, ఇక్కడ ఉన్న నాయకులు, ప్రతిపక్ష నేతలు కానీ ఈ సమస్య పట్టించుకోకపోవడం వల్లనే మందకృష్ణ మాది గారిని బాధ్యత తీసుకొని వికలాంగుల పెన్షన్ పెంచే పోరాటం చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా వికలాంగుల గర్జన జరిగే కార్యక్రమంలో కలిసి రావాలని చెప్పేసి కోరుతున్నా. ముఖ్యంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఆగస్టు 13వ తేదీన రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో వికలాంగుల గర్జన పేరుతోని మరి ఇక్కడ సభను నిర్వహించడం జరుగుతుంది. ఆ సభలో వికలాంగులు, వృద్ధులు, వితంతులు, అదే క్రమంలో ఒంటరి మహిళలు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత కార్మికులు అందరూ కూడా, ఆసరా పెన్షన్దారులు, చేనేత పెన్షన్దారులు అంతా కూడా హాజరయ్యి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను.